Dear viewers, good morning to all of you. Today I would like to deal with the most important topic in grammar. That is under verb tense. దీని ఇంపార్టెన్స్ అంటే ఎక్కువ చెప్తే మీకు వీడియోకి లాంగ్ అయిపోద్ది. పాయింట్లోకి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. దీని ఇంపార్టెన్స్ తెలిసే ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ రెండు ఉన్నాయి మొత్తం మీద. ఒకటి టెన్స్, రెండు వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఈ రెండు బాగా వస్తే నా ఉద్దేశము 80 to 90% ఇంగ్లీష్ వచ్చేసినట్టే. అంత ఇంపార్టెంట్ అన్నమాట. తమాషా ఏంటంటే యూరోపియన్ లాంగ్వేజెస్లో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో టెన్స్ చాలా డెలికేట్ గా ఉంది. గ్రామేరియన్స్ అంత బాగా దాన్ని అన్ని సందర్భాలకు ఉపయోగపడేట్టుగా చేశారు. అంత గొప్పది అంటారు. చాలా మైన్యూట్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఆ ఒక్క పాయింట్ చెప్పాను. టెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. పదే నేను చెప్పకూడదు, అట్లా బాగుండదు. మీరు తెలుసుకోండి. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ద వర్డ్ టెన్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ టెంపస్ అంటాడు. టెంపస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి టెన్స్ అనే పదము వచ్చింది. టెంపస్ అంటే ఏంది? టైం. సింపుల్గా అసలు టెన్స్ అంటే ఏంది? టైమ్ ఆఫ్ యాక్షన్. కొంతమంది తెలియక టైం అంటారు. టైం అంటే అట్టేటప్పుడు వాట్ ఈజ్ ద టైం అంటున్నారు కదా, వాట్ ఈజ్ ది టెన్స్ అనకూడదు. అయితే వెరీ డిఫరెన్స్ ఆ రెండిటికి. టైం వేరు, టెన్స్ వేరు. టైమ్ ఆఫ్ యాక్షన్నే టెన్స్ అంటారు. ఈ సృష్టి అంతా కూడా పనులమయం. ఈ వెర్బ్ యాక్షన్ చెప్తా ఉంటుంది, పొజిషన్ చెప్తుంది, స్టేట్ లేక స్టేట్ ఆఫ్ బీయింగ్ అని ఇంతకుముందు చెప్పు నాకు అప్పుడు డెఫినేషన్ వెర్బ్ గురించి. అది చెప్తా ఉంటుంది. ఆ వెర్బ్ చెప్పే యాక్షన్ ఇవన్నీ కూడా ప్రజెంట్ కాలానికి సంబంధించిన అయినట్లయితే అది ఆ వెర్బ్ ప్రజెంట్ టెన్స్ లో ఉందని, ఆ యాక్షన్లో అన్ని పాస్ట్ కాలానికి సంబంధించినట్లయితే, పాస్ట్ టైంకి సంబంధించినట్లయితే అది పాస్ట్ టెన్స్ లో ఉందని, ఆ యాక్షన్స్ అన్ని కూడా ఫ్యూచర్కి సంబంధించిన అయినట్లయితే ఫ్యూచర్ టైంకి చెందిన కాబట్టి వాటిని ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నాయి. ఆ వెర్బ్ ఫ్యూచర్ టెన్స్ లో ఉందని చెప్తారు. ఈ 3 భాగాలు అంటే ఈ సృష్టిలో ఉన్న ఈ కాలాన్ని 3 రకాలుగా స్థూలంగా బ్రాడ్లీ స్పీకింగ్ చేశారు. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మాకు 8th క్లాసులో పాపయ్య అనే ఒక టీచర్ చెప్పేవాడు చిన్న పిల్లకాయలకి. క్లాసులో టీచర్ వచ్చి ఆగరు పిలుస్తాడు. ప్రజెంట్ సార్ అంటాం. అంటే అర్థమైందా? ప్రస్తుతం ఉన్నాను, ప్రస్తుతానికి సంబంధించింది. అట్లే నువ్వు ఇంటర్లో చేరావు, ఏం పాస్ అయ్యావు అంటావు. నేను 10th పాస్ అయ్యాను అంటావు. అంటే ఏంటి? పాస్ అయిపోయిందంటే ఏంటి? అయిపోయిందని. ఆ పాస్కి సంబంధించిందే ఆ పాస్ట్ టెన్స్.
నువ్వు బాగా చదివితే, స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటే ఏమైనా నీ ఫ్యూచర్ బాగుంటది అంటాడు. ఫ్యూచర్ బాగుంటది కానీ గతం కాదు బాగుండేది. గతమా బాగుండేదా? ఇప్పుడు బాగా మనం కృషి చేస్తే ఇప్పుడు మీరున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు బాగా శ్రద్ధగా, దానివల్ల మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలము జరిగిపోయింది, ఫ్యూచర్ అంటే భవిష్యత్ కాలము అంటారు. భవిష్యత్ కాలము ఈ స్థూలంగా ఇలా చేసి పెట్టారు. మళ్ళీ అందుకే అన్నాను కదా, యూరోపియన్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా సునిశ్చితంగా ఉంది, డెలికేట్ గా ఉంది, సెన్సిటివ్ ఉంది అన్నాను. ఈ ప్రెజెంట్ 4 రకాలు చేశారు. ప్రెజెంట్ చూడండి, సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. చూసారు ఎట్లుందా? సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలా చేశారు. అట్లే పాస్ట్ టెన్స్ కూడా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూ, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే పర్ఫెక్ట్ వస్తుంది, కంటిన్యూ వస్తుంది. మళ్ళీ ఇక్కడ సింపుల్ పాస్ట్ వచ్చింది, పాస్ట్ కంటిన్యూ. అట్లా ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కొంచెం ఆలోచిస్తూ చదవండి. ఆలోచన అమృతం, ఆలోచిస్తూ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్జెక్టు. అదే అంటాడు మా ఫ్రెండ్, చెప్పాను కదా అనర్గణంగా మాట్లాడతాడు. కొంతమంది ఉన్నారు, ఎలా డెవలప్ చేయాలా లాంగ్వేజ్ అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉండాలా, ఆలోచిస్తూ చదవాలి, అనాలిటికల్గా అంటాడు. ఆ పదం అదేడా, అనాలిటికల్గా చదవాలి. చూడండి, ఇక్కడ 4 టెన్సులు వచ్చినాయి, ఇక్కడ 4 టెన్సులు వచ్చినాయి, ఇక్కడ ఒక 4 అన్ని సబ్ డివిజన్స్ అనమాట వచ్చినాయి. మొత్తం 3 × 4 12 టెన్సులు. ఇవి యాక్టివ్ వాయిస్లో వస్తాయి. ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు గీసాను బాణాలు అంటే కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా ఉంటాను చెప్పేసేసి అంత అయిపోయింది. ఏమిలే, ఏ టెన్షన్ అయినా, ప్రజెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా 4 చేశారన్న. మొదట్లో ఏమన్నా సింపుల్ ప్రజెంట్ అనాల. ఉదాహరణ ప్రజెంట్ నుంచి మాట్లాడేటప్పుడు ఇక్కడ నుంచే తీసుకోండి, సింపుల్ ప్రజెంట్. తర్వాత ఏంటి, ఇక్కడ నుంచి రండి, ప్రజెంట్ కంటిన్యూ, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. మళ్ళీ పాస్ట్కి రండి, ఇది కూడా 4 భాగాలు. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూ, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. అట్లే ఫ్యూచర్కి వచ్చారు, సింపుల్ ఫ్యూచర్. తర్వాత ఏంటి, ఫ్యూచర్ కంటిన్యూ, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ. కొంతమంది అనుకోవచ్చు అంటే గీతలు గీసాడని. ఇది మొదట్లో ఒక రకంగా ఉంటుంది. నేను ఎందుకు చేస్తున్నా అంటే ప్రతి టెన్స్ని, ఈ బ్రాడ్ టెన్స్ని 4 సబ్ డివిజన్ చేశారు. అవి ఏంటంటే సింపుల్, దాన్ని ఇండిఫినిట్ అని కూడా అంటారు. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 2 ఒకటి, ఈ 2 అట్లా అనమాట పరిస్థితి. దాన్ని బాగా ఆలోచిస్తాం పోండి. మీరు ఎక్కడైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎవరికైనా తరతరాలు అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే తరతరాలు, నేను 1973లో నేర్చుకున్న గ్రామరు అలా అలా డెవలప్ చేసుకుంటా వచ్చి ఇంటర్లో నేర్చుకున్న 1 year నుంచి చెన్నారాయుడు గారి దగ్గర బ్యాచ్లు వచ్చాయండి దగ్గరికి. కావల్లో మహానుభావుడు ఆయన. నేను ఊహించానా ఈ విధంగా? ఇప్పుడు చూడండి, నాకు ఇయర్స్ 40,000 దాటిపోయారు. మీ అందరి సహకారంతో డిసెంబర్ ఎండింగ్కి 50,000 దాటిపోతారు. చాలా స్పీడ్గా పోతారు. లాంగ్ వీడియోలు కూడా చాలా బాగా చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా
నా అప్రిషియేషన్, థ్యాంక్స్. చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. వాచ్ అవర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అందువల్ల మీరు దయచేసి కొద్దిగా ఓపికగా బాగా వింటే రేపు మీరు బుక్స్ చదివేటప్పుడే కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఒక్కొక్క రచయిత ఒక్కో రంగం పాయింట్ చెప్తుంటాడు. సెన్సిటివ్ కదా టాపిక్. నేను 100 పైన బుక్స్ చదివి ఉన్నా. వాళ్ళు ఎలా చెప్తారు? పాయింట్లు ఆల్మోస్ట్ అయ్యే ఉంటాయి, కానీ ఆ ప్రెజెంటేషన్ చాలా ఉంటుంది. భలే రాస్తారండి బుక్స్. మామూలు బుక్స్ చదువుతున్నాను. రెండన్ మార్టిన్, డేవిడ్ గ్రీన్, ఎఫ్టి వుడ్, అబ్బా ఎంతమందో, లూయిస్ అలిన్, మర్ఫీ అంటారు. ఎన్నెన్నో రకాల బుక్. అట్లా అకాడమిక్ బుక్స్ చదువుతున్నాను. ఇవన్నీ చూస్తున్న మెటీరియల్, ఇన్స్టిట్యూట్ల మెటీరియల్ కూడా చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు అంతా కూడా మనకి ఏ టెక్నాలజీ వచ్చింది. చాట్ జీపీటీ కావచ్చు, గూగుల్ కావచ్చు, మీకు మెటా కావచ్చు, ఎన్నెన్నో ఉన్నాయి. పర్ప్లెక్సిటీ, ఎన్ని రకాల సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంత మనం అక్వైర్ చేసుకోవాలి నాలెడ్జ్. మనకి అంత మంచి నాలెడ్జ్ ఉంటే మనం అంత బాగా డెవలప్ అవుతాం. పిండి కొద్ది రొట్టె. నువ్వు మంచి నాలెడ్జ్ ఉంటే నువ్వు మంచి ప్లేస్మెంట్ కానీ నీ లైఫ్ కానీ బాగుంటుంది. ఇప్పుడు నా చూడండి, చాలా ఇన్స్టిట్యూట్లో క్వశ్చన్ పేపర్లు చేయండి, అది చేయండి పంపిస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ డెవలప్ అయితే మనకు కూడా చాలా బాగా సమాజానికి సేవ చేయొచ్చు, మనం కూడా డెవలప్ కావచ్చు. రెండు కావాలా. అన్ని తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు, ఇప్పటికే మాట్లాడేసా. ఈ గుర్తు పెట్టుకోండి, ఈ గీతల విషయాన్ని మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. ప్రతి టెన్స్ను కూడా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 4 రకాలు చేశారు. అదే 4 సబ్ డివిజన్స్. సింపుల్ ఉంటుంది, కంటిన్యూస్. పర్ఫెక్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రతి టెన్స్ కి అంతే. ఇక్కడ ఏం చేశానంటే సింపుల్ ప్రెజెంట్ అని చెప్పి ఫామ్ కూడా రాసేసా. అంటే మీరు ఇప్పటి నుంచి అలవాటు చేద్దామని. తర్వాత ఇండివిజువల్గా డీల్ చేస్తానండి. నెక్స్ట్ వీడియో మీకు సింపుల్ ప్రెజెంటెన్స్ మీద రాబోతుంది. 12 ఉన్నాయి కదా. ఈ 12 యాక్టివ్ వాయిస్ సంబంధించినవి. ప్యాసివ్ వాయిస్ 8 ఉండేది. యాక్టివ్ వాయిస్ లో 12 ఉంటాయి. సింపుల్ ప్రెజెంటెన్స్ కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. మిగిలిన 11 ఇంకెంతసేపు బట్టి అట్లా అనుకోకండి. ఇదే కొద్దిగా కష్టం. చూడటానికి సింపుల్ గానే ఉంటుంది, కానీ ఉపయోగాలు చాలా ఉన్నాయి. కొంచెం కాంప్లికేషన్. చిన్న కిట్టుకుంటే అది చెప్తాను, అది వింటే గుర్తుంటే అయిపోయినట్టు. ఇంకా అది ఈ సింపుల్ ప్రెజెంట్ అసలు ఎందుకన్నారు? దీని స్ట్రక్చర్ చాలా సింపుల్ గా ఉంటుంది. V1 లేదా V1కి ఎస్, V1కి ఎస్, V1 ఉంటుంది, V1కి ఎస్. అంటే ఎస్ కావచ్చు, ఈఎస్ కావచ్చు, ఐఎస్ కావచ్చు. అవి ఏందని తర్వాత వస్తుంది. V1 అంటే ఏంటి? బేస్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్, ప్లెయిన్ ఇన్ఫినిటివ్, డిక్షనరీ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అని అంటారు. ఎందుకని డిక్షనరీ? దాన్ని రూట్ వెర్బ్ అని కూడా అంటారు. తెలుగులో ధాతు అని కూడా. దాన్ని చేసుకొచ్చి V1లో పెట్టేసాడు. అంటే అంత సింపుల్ అనమాట. దాని ముందు బీ ఫారం వెర్బులు, హ్యావ్ ఫారం వెర్బులు ఇట్లాంటి ఏమి రావు. సింపుల్ గా V1 ఒకటి ఉంటుంది కాబట్టి దాని స్ట్రక్చర్, ఫామ్ సింపుల్ కాబట్టి దాన్ని సింపుల్ టెన్స్ అన్నారు. ఇదైనా అంతే, ఇవన్నీ కూడా అంతే సింపుల్ గా ఉంటాయి అన్నమాట. కంటిన్యూ అవుతుంది పని, అయిపోయింది, పర్ఫెక్ట్ అయిపోయి అట్లాంటివి ఏమి ఉండవు. చూడండి, ఇక్కడ సింపుల్ ఉంది, ఇక్కడే ఉందా. కంటిన్యూస్ గురించి మాట్లాడాడు, పర్ఫెక్ట్ గురించి మాట్లాడు, ఇక్కడ మళ్ళీ కంటిన్యూ. అంత తపంలో వీటికి లేదు. అందుకే వీటికి సింపుల్ ప్రెజెంట్ అని అలా పేర్లు వచ్చినాయి. V1కి ఎస్ అంతే. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతాను. ప్రెజెంట్ కంటే ఏం చెప్పాను? యాము లేక ఈజు లేక 6 ప్లస్ ఇంగు. దీన్ని అంటే ఒక బీ ఫార్ వెర్బ్. మొత్తం 7 లేక 8 ఉన్నాయి బీ ఫార్ వెర్బులు. అందులో ప్రెజెంట్ తీసుకో. యామ్, యూజ్, ఆర్.
ప్లస్ ఇంగ్ వెర్బ్ అంటే V1కి ఇంగ్ కలుపు. V1 అంటే ఇంకా చెప్పాను ఇంతకుముందు. గో వెంట్ గాన్ మొదటిది, టేక్ టు టేకన్ మొదటిది. అంటే దాన్నే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాస్తారు. దాన్నే మనం V1 అని అనుకుంటుంటాం. ఆ V1కి ఇంగ్ వెర్బ్తో వచ్చేదే ఇంగ్ వెర్బ్. నేను ఇంగ్ వెర్బ్ అంటుంటా. దాన్నే ప్రెజెంట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు. ఎందుకు అంటారు తర్వాత చూస్తాం. ఇంగ్ వెర్బ్ దానికి లెఫ్ట్ సైడ్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ సబ్జెక్ట్ని బట్టి మార్చుకోవాలా. అంతే, ఇంకేం వాడకూడదు అక్కడ. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే అంతే, ఈ మూడే ఏదో ఒకటి. తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్, అక్కడ ఏం చేస్తాను, హ్యావ్ లేక హ్యావ్ ప్లస్ V3. V3 అంటే ఏంటి, గో వెంట్ గాన్ అని ఇలా గాన్, అది V3 అంటే. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యావ్ లేక హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ వెర్బ్. ఈ బాగా తరోగా అప్పుడు చెప్పాలా. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, చదువుతా ఉండండి, అదే వస్తుంటది అంతే. ఇవి కూడా అంతే. సింపుల్ పాస్ట్ V2, పాస్ట్ కంటిన్యూ వాజ్ లేక వర్బ్ ప్లస్ ఇంగ్ వెర్బ్. పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ వెర్బ్. తర్వాత సింపుల్ ఫ్యూచర్ షల్లు లేక విల్లు, షల్లు లేక విల్లు ప్లస్ V1. ఇదే ఫ్యూచర్ కంటిన్యూస్ షల్లు లేక విల్లు ప్లస్ బి ప్లస్ ఇంగ్ వెర్బ్. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ షల్లు లేక విల్లు ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, కంటిన్యూస్ అన్నాంటి ఇంక వస్తుంది అక్కడ. షల్లు లేక విల్లు ప్లస్ హ్యావ్ ప్లస్ బీను ప్లస్ ఇంగ్ వెర్బ్. ఇది ఎందుకు ఇక్కడ రాశానంటే ఇప్పుడు నుంచే మేము పరిచయం చేయాలా 12 టెన్సులు. ఇది కొంచెం కన్ఫ్యూజను, కొంచెం ఇబ్బందికరమైంది కూడా. కానీ బాధపడద్దు, భయపడద్దు. పిండి కొద్దే రెట్టి అన్నాను కదా, ఎంత బాగా తెలుసుకుంటే అది మంచిది. చాలా చోట్ల నా చేత బెస్ట్ స్పీచ్లు కూడా ఇప్పిస్తారు టెన్సుల మీద, వాయిస్ల మీద. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలంటే మ్యాక్సిమం చేస్తాం. కానీ నేర్చుకోవటం సింపుల్ గా నేర్చుకో. సబ్జెక్ట్ ఏమో బాగా నేర్చుకో, కానీ ఆ టెక్నికల్ గా నేర్చుకో, ఎనాలిటికల్ గా. టెన్స్ అంటే మీనింగ్ చెప్పాను, బ్రాడ్ గా 3 రకాలు చెప్పాను, మళ్ళీ సబ్ డివిజన్ చెప్పా. అది దీని పర్పస్. ఏంటి చెప్పావు అంటే ఇప్పటి నుంచే మిమ్మల్ని అలవాటు చేద్దామని. నాకు వెర్బ్ చాప్టర్ అయిపోయేటప్పుడు మీరు మాస్టర్ అయిపోవాలా టెన్స్ వాయిస్ లో. అది నా మెయిన్ ఎయిమ్. మీరు ఎంతో మంది మీరు వింటా ఉంటారు, బాగానే చెప్తున్నారు, కానీ ఎందుకు ఆ సబ్జెక్టు వంట పట్టడం లేదు? ఆలోచనాత్మకంగా చదవాలా. ఒకటికి 4 సార్లు చదువు. నేను కూడా క్లాసులు పెట్టినప్పుడు ఒకసారి అవి చూసుకుంటాయి. ఒక గంట ఒకసారి చూసి అక్కడ పడేసేది, ఆ సెల్ ఫోన్ పట్టుకునేది, వేరే వేరే చూసేది. ఉపయోగకరమైనవి చేయాలి ముందర మనమా. ఇప్పుడు బాగానే ఉంటుంది ఎంజాయ్మెంట్. వెలుతుల్లో నుంచి చీకట్లో పోవటం కష్టం, చీకట్లో నుంచి వెలుతుల్లోకి ఈజీ. నువ్వు బాగా ఇప్పుడు స్కిల్స్ డెవలప్ చేసుకొని మంచి జాబ్ వచ్చో లేకపోతే ఏదో ఒక విధంగా బాగా ఫైనాన్షియల్ గా సౌండ్ ఏమనుకో, కింద అంటే నువ్వు ధనమూలం ఇదే. ప్రపంచం అంతా మనీ మేక్స్ మెనీ థింగ్స్. వాల్యూస్ ఉండాల్సిందే, దాని పక్కన మనీ కూడా ఉండాలా. ఉట్టి శ్రీరంగ నీతులు చెప్తే కుదరదు. బాగా స్కిల్స్ డెవలప్ చేసుకోండి. నాకు డూ పాస్ట్ అని తెలియదని చెప్పిన 10th ఫస్ట్ అయినా కూడా. తర్వాత ఎంత నా మాదిరి చేయొద్దులే, నాకు నైట్ 3 అయ్యేది తర్వాత నేర్చుకోవడానికి. చదవటం చదువుకునే సబ్జెక్టు. ఏదో లక్కీగా అందరూ నా ఫ్రెండ్స్, టీచర్స్ అందరూ నాకు హెల్ప్ చేశారు, ఎంకరేజ్ చేశారు. నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మా ఇంటికి వచ్చేసేవాళ్ళు. వాళ్ళు చెప్తే నేను కూడా డెవలప్ చేస్తాను. ఈ వీడియోలో ఇది ఒక బ్రాడ్ ఐడియా ఇచ్చాను. ఇది ఒక ఓవర్ వ్యూ అనమాట. తర్వాత ఇండివిజువల్ గా ఒక్కో టెన్షన్ గురించి డీల్ చేస్తాను. ఇది మాత్రం పెద్ద వీడియో అని ఇప్పుడు నేను చేసింది. దయచేసి వేరే విధంగా అనుకోవద్దు. బాగా 10 సార్లు వినండి. నేను 100 బుక్స్ చదివినప్పుడు మీరేమి ఒక 3-4 సార్లు వింటే ఏమైంది?
సబ్జెక్ట్ వచ్చేదాకా వినండి, ఏం కాదు. క్లియర్ అంటే మీరు టెన్స్ వాయిస్ వస్తే అయిపోయింది అంతే ఇంగ్లీషు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.